కుసుమాయుధుడి పెళ్లి చందమామ కథ. చండీపుర అనే నగరంలో దేవస్వామి అనే బ్రాహ్మణుడు ఒకడు ఉండేవాడు. ఆయనకు కమలలోచన అనే కూతురు ఉండేది. ఆమె చాలా చక్కనిది. దేవస్వామికి కుసుమాయుధుడు అనే శిష్యుడు ఒకడు ఉండేవాడు. కుసుమాయుధుడు కమలలోచన ఒకరినొకరు రహస్యంగా ప్రేమించుకున్నారు. ఇలా ఉండగా దేవస్వామి తన కుమార్తె వివాహం తలపెట్టి ఆమెకు మరొక వరిని నిశ్చయించాడు. ఆ సంగతి తెలియగానే కమలలోచన తన ప్రియుడైన కుసుమాయుధుడికి ఇలా కబురు పంపింది. నన్ను మా తండ్రి మరొకరికిచ్చి పెళ్లి చేయి నిశ్చయించాడు. నువ్వే నాకు ఏనాడో నిర్ణయమైన భర్తవు కనుక ఏ విధంగానైనా నన్ను మా ఇంటి నుంచి ఎత్తుకుపోయే మార్గం ఆలోచించు. ఈ వార్త అందగానే కుసుమాయుధుడు ఆమెను ఫలాని సంకేత స్థలానికి రమ్మని కబురు చేసి ఆ స్థలంలో తన సేవకుణ్ణి గుర్రంతో సహా ఏర్పాటు చేశాడు. కమలలోచన అక్కడికి వచ్చి ఆ గుర్రాన్ని ఎక్కింది. కానీ కుసుమాయుధుడి సేవకుడు గుర్రాన్ని కుసుమాయుధుడి వద్దకు తీసుకుపోక మరొక మార్గాన్ని నడిపించాడు. తెల్లవారుతుండగా వాళ్ళు మరేదో నగరాన్ని చేరారు. నీ యజమాని ఎక్కడా అని కమలలోచన సేవకుడిని అడిగింది. నా యజమాని ఇంకెక్కడున్నాడు, అతనితో నీకేం పని, మనిద్దరము పెళ్లి చేసుకుందాం అన్నాడు సేవకుడు. కమలలోచన సమయస్ఫూర్తి కలది. ఆమె వాడితో ఆ మాట ముందే చెప్పావు కావేం, ఆలస్యం దేనికి, వెంటనే వెళ్ళి పెళ్లికి కావలసిన సంబారాలన్నీ తీసుకురా అన్నది. ఆ మాట నమ్మి ఆ దుర్మార్గుడు కమలలోచనను గుర్రంతో సహా ఒక ఉద్యానవనంలో ఉంచి పెళ్లి సంబరాలు తీసుకురావటానికి నగరంలోకి వెళ్ళాడు. వాడు వెళ్ళిపోగానే కమలలోచన గుర్రం మీదెక్కి ఒక వృద్ధుడైన మాలాకారుడింటికి వెళ్ళి అతనితో తన సంగతంతా చెప్పుకున్నది. ఆ వృద్ధుడు ఆమె కథ విని తన ఇంట ఉండనిచ్చాడు. ఈ లోపల పెళ్లి సంబరాల కోసం వెళ్ళిన సేవకుడు తిరిగి వచ్చి ఉద్యానంలో కమలలోచన లేకపోయేసరికి మోసం జరిగిందని గ్రహించి తన యజమాని దగ్గరికి తిరిగి వెళ్ళి, అయ్యా, తమరు ఎంత మాయకులు, ఆడవాళ్ల మాయ తెలుసుకోలేకపోయారు. నన్ను మనుషులెవరో చూశారు, కొందరు నన్ను పట్టుకున్నారు, మిగిలిన వాళ్ళు గుర్రాన్ని కాజేశారు, ఎలాగో ప్రాణాలతో వచ్చాను అని చెప్పాడు. అదంతా నిజమే కాబోలని కుసుమాయుధుడు అనుకున్నాడు. తరువాత కొద్ది రోజులకు కుసుమాయుధుడి తండ్రి కుసుమాయుధుడికి ఒక పిల్లని నిశ్చయించాడు. పెళ్లివారు తరలిపోతూ కమలలోచన ఉండిన నగరంలో ఉద్యానవనంలోనే మజిలీ చేశారు. ఆ సమయంలో కమలలోచన అతన్ని చూసి వెళ్ళి తనకు ఆశ్రయం ఇచ్చిన మాలాకారుడితో తాను చూసినది చెప్పింది. ఆ వృద్ధుడు వెళ్ళి కుసుమాయుధుడిని కలుసుకుని అతన్ని తన ఇంటికి తెచ్చాడు. కుసుమాయుధుడు కమలలోచనను చూసి జరిగిన సంగతంతా తెలుసుకుని అప్పటికప్పుడే ఆమెను పెళ్ళాడాడు. తరువాత కుసుమాయుధుడు తన సేవకుని శిక్షించి తన తండ్రి కుదిర్చిన కన్యను కూడా వివాహం చేసుకున్నాడు. ఎందుచేతనంటే ఆమెను వివాహం చేసుకోవడానికి బయలుదేరకపోతే అతనికి కమలలోచన తిరిగి దొరికి ఉండేది కాదు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథ కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.